చూస్తే హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ అంటే చాలు కేర్ ఆఫ్ కాంట్రవర్సీ అంటారు. ఎన్నిక మొదలు నిర్వహణ వరకు ప్రతి విషయంలో కూడా హెచ్సీఏ పరువు గంగలో కలిసింది అనే చెప్పాలి. అది అంతర్జాతీయ మ్యాచ్ అయినా లీగ్ మ్యాచ్ అయినా సరే హెచ్సీఏ తీరులో ఎలాంటి మార్పు లేదు. ఇప్పటికే వివాదాల సుడిగుండంలో కూరుకుపోయిన హెచ్సీఏ ఐపీఎల్ టోర్నీతో మరో అపవాదు కూడా మూటగట్టుకుంది. ఐపీఎల్ టోర్నీలో తమ అభిమాన ప్లేయర్స్ ను దగ్గరగా చూడాలని ఆరాట పడుతున్న క్రికెట్ అభిమానులకు మరోసారి నిరాశ మిగిలింది. హైదరాబాద్ క్రికెట్ అభిమానులకు మరోసారి నిరాశ మిగిలింది. ఐపీఎల్ మ్యాచ్ ప్రత్యక్షంగా చూడాలని ఆరాటపడిన ప్రేక్షకులు మరోసారి బ్లాక్ మార్కెట్ ను ఆశ్రయించాల్సిందే అనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. 10 రోజుల వ్యవధిలో హైదరాబాద్ సన్ రైజర్స్ ఉప్పల్ స్టేడియంలో 2 మ్యాచ్లు ఆడనుంది. ఈ నెల 25న బెంగళూరుతో, మే 2న రాజస్థాన్ జట్లతో సన్ రైజర్స్ టీం తలపడనుంది. ఈ మ్యాచ్ టికెట్లను పేటీఎంలో విక్రయానికి పెట్టారు నిర్వాహకులు. అయితే పెట్టిన నిమిషంలోపే టికెట్లన్నీ అయిపోయినట్లు మెసేజ్ వచ్చింది. సోల్డ్ అవుట్ అనే మెసేజ్ చూసి అభిమానులు అవాక్కయ్యారు. అసలు పేటీఎంలో ఎన్ని టికెట్లు అందుబాటులో ఉంచారనే విషయం కూడా తెలియటం లేదు. హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ పై అభిమానులు తీవ్ర విమర్శలు చేస్తున్నారు. ఐపీఎల్ మ్యాచ్ టికెట్లను పేటీఎం ద్వారా సన్ రైజర్స్ హైదరాబాద్ యాజమాన్యం విక్రయిస్తోంది. ఈ టికెట్లను ఆన్లైన్ లో పెట్టిన మరుక్షణమే సోల్డ్ అవుట్ అని చూపిస్తోంది. అసలు ఎన్ని టికెట్లు పేటీఎం ద్వారా విక్రయిస్తున్నారనే విషయంపై సన్ రైజర్స్ మేనేజ్మెంట్ సమాధానం చెప్పడం లేదు. పైగా టికెట్ల లెక్కలు బయటపెట్టాల్సిన అవసరం లేదంటున్నారు కూడా. హైదరాబాద్ ఉప్పల్ స్టేడియం సామర్థ్యం 40,000. ఇందులో కాంప్లిమెంటరీ పాస్లు 10,000 వరకు ఉంటాయి. ఇక మిగిలిన 30,000 టికెట్లు ప్రేక్షకులకు అందుబాటులో ఉంచాలి. అయితే అన్నీ అమ్మారనే విషయంపై కనీస సమాధానం లేదు. టికెట్ల ద్వారా ఎంత ఆదాయం వస్తుందనే విషయం కూడా తెలియటం లేదు. $750, $1,500, $1,750, $2,500 టికెట్లు అందుబాటులో ఉంచిన మరుక్షణమే సోల్డ్ అవుట్ అని చూపిస్తోంది. 4 కేటగిరీల టికెట్లు ఒకేసారి ఎలా అమ్ముడుపోతాయనేది క్రికెట్ ప్రేమికుల ప్రశ్న. బ్లాక్ మార్కెట్ లో అమ్మేశారా అని సోషల్ మీడియా వేదికగా విమర్శలు చేస్తున్నారు. అయితే ఐపీఎల్ టికెట్ల విషయంలో తమకు ఎలాంటి సంబంధం లేదని హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ ఓ ప్రకటన చేసింది. ఐపీఎల్ టికెట్ల విక్రయం పూర్తిగా సన్ రైజర్స్ హైదరాబాద్ యాజమాన్యం మాత్రమే చూసుకుంటోందని హెచ్సీఏ వెల్లడిస్తోంది. టికెట్ల విక్రయం విచారణ జరిపించాలని క్రికెట్ ప్రేమికులు డిమాండ్ చేస్తున్నారు. ఇదే అంశంపై మరింత సమాచారం మా ప్రతినిధి నరేష్ అందిస్తారు. నరేష్, ఏంటి టికెట్ల గందరగోళం? నరేష్, మరొకసారి హైదరాబాద్ లో అది ఇంటర్నేషనల్ క్రికెట్ మ్యాచ్ అయినా లేకుంటే ఐపీఎల్ అయినా మ్యాచ్ ఏదైనా కానీ వివాదాలు సహజంగానే జరుగుతున్నాయి. మరొకసారి ఐపీఎల్ విషయంలో ఇది తెల్లమైంది. నిజానికి ఈ నెలలో అంటే ఈ నెల 25 అదేవిధంగా మే 2వ తేదీన 2 మ్యాచ్లు హైదరాబాద్ లో జరగబోతున్నాయి ఐపీఎల్ మ్యాచెస్ సంబంధించి. ఒకటి బెంగళూరుతో, మరొకటి రాజస్థాన్ రాయల్స్ తోని. ఈ మ్యాచ్ కి సంబంధించి ఈ రోజు ఏదైతే పేటీఎం లో టికెట్స్ విక్రయానికి హైదరాబాద్ కి సన్ రైజర్స్ యాజమాన్యం పేటీఎం కి అప్పగించింది ఆ బాధ్యతను, ఏదైతే టికెట్లు అమ్మే బాధ్యతను. అయితే ఎవరైతే ప్రేక్షకులు ఉంటారో వాళ్ళంతా కూడా టికెట్స్ కోసం ప్రయత్నించినప్పుడు మరుక్షణమే టికెట్స్ 1 నిమిషము 2 నిమిషాల్లోనే సోల్డ్ అవుట్ అవడం చూసి క్రికెట్ ఫ్యాన్స్ అంతా కూడా అవాక్ అవుతున్నారు. ఎందుకు ఇలా జరుగుతుంది? ఇది పదే ఇదే మొదటిసారి కాదు. మార్చి 27వ తేదీన ముంబై ఇండియన్స్ మ్యాచ్ అయింది. అదేవిధంగా ఈ నెల 5వ తేదీన సన్ రైజ్ ఏదైతే చెన్నై సూపర్ కింగ్స్ తో కూడా హైదరాబాద్ ఒక మ్యాచ్ ఆడింది హైదరాబాద్ వేదికగా. ఈ మ్యాచెస్ కూడా అదే పరిస్థితి. అంటే పదే ఇలా ఎందుకు అవుతుంది క్రికెట్ ఫ్యాన్స్ ప్రశ్నిస్తున్నారు. దీనికి కొంత డెప్త్ గా వెళ్తే ఖచ్చితంగా హైదరాబాద్ సన్ రైజర్స్ యాజమాన్యం బ్లాక్ మార్కెట్ లో టికెట్లు అమ్ముతుందన్న ఆరోపణలు అయితే చాలా పెద్ద ఎత్తున వస్తున్నాయి. ఎందుకంటే ఉప్పల్ స్టేడియం సామర్థ్యం వచ్చి 40,000, కనీసం ఒక 10,000 టికెట్లు కాంప్లిమెంటరీ రూపంలో రకరకాల డిపార్ట్మెంట్స్ కావచ్చు, వివిధ ప్రభుత్వ కార్యాలయాలు కావచ్చు, సో వాళ్ళందరికీ కాంప్లిమెంటరీ పాస్లు ఇస్తారు. కాబట్టి కనీసం 30,000 టికెట్స్ సహజంగా ఎప్పుడు మ్యాచ్ జరిగినా హైదరాబాద్ లో విక్రయానికి ఉంచుతూ ఉంటారు. అయితే ఈసారి అసలు ఎన్ని టికెట్స్ విక్రయానికి ఉంచారు, వాళ్ళ ఆదాయం ఎంత వస్తుంది ఏంటనేది కూడా ఇంతవరకు సన్ రైజర్స్ యాజమాన్యం చెప్పట్లేదు. ఇది చెప్పాల్సిన అవసరం లేదంటూ కూడా వాళ్ళు ప్రెస్ మీట్ వేదికగా కూడా చెప్తున్న పరిస్థితి. రైట్, థ్యాంక్ యూ నరేష్.